నా కోడలు రాగానే నా కొడుకు మొత్తానికి మారిపోయిండు. నా మాట ఒక్కటింటలేడు. దాని మాటనే వింటున్నాడు. కూసోమంటే కూసుంటున్నాడు, లేవమంటే లేస్తున్నాడు. కొంగు గట్టేసుకున్నది. ఏ మందు పెట్టిందో ఏమో ముద్రష్టబ్ది. నా కొడుకుని నాకు కాకుండా చేస్తున్నది అని ఇట్లా పిచ్చి పిచ్చి డైలాగులు కొడతారు చూడు కొంతమంది అత్తలు. అట్లాంటి అత్తలకి ఒక విషయం చెప్తున్నా. అవును, నీ కోడలు వచ్చి నీ కొడుకుని మొత్తానికే మార్చేసింది. మందు పెట్టలే, మంత్రమేసింది. అబ్రకదబ్రా గిలిగిలిచ్చు అని చెప్పేసింది. నీ కొడుకు మారిపోయిండు. ఏం చేయడం ఇప్పుడు? ఏం చేయలేవు కదా. లేకపోతే నిజంగానే నీ కోడలికి ఒక మనిషిని తన వైపుకు తిప్పుకునే అంత స్ట్రెంతే ఉంటే, అంత పవరే ఉంటే, నీ కొడుకునెందుకు మార్చుకుంటది? నిన్ను మార్చుకుంటది కదా. ఎందుకంటే ఆమెకి ప్రాబ్లము నీతోటి, నీ కొడుకుతోటి కాదు. సో ఆ మంత్రం ఏదో నీ మీద వేసేస్తే, ఆ మందేదో నీకు పెట్టేస్తే నువ్వే మారుతుంటివి కదా. మరి ఆ మాత్రం తెలియదా నీకు? తెలుసు, అన్నీ తెలుసు. వీళ్ళు వాగే వాగుళ్ళన్నీ, పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా తెలుసు. కానీ ఏదో ఒకటి అనాలి కోడల్ని. అనకపోతే కడుపెట్ల నిండుతుంది ఆ రోజు కదా. ఇట్లాంటి అత్తలందరికీ రెండే ఆప్షన్స్. ఆప్షన్ నంబర్ 1, నోరు మూసుకొని కోడల్ని చక్కగా చూసుకోండి. ఆప్షన్ నంబర్ 2, చచ్చిపోయి నరకానికి పోండి. చాయిస్ ఇస్ యువర్స్. మందంట మందు లేదు, మంత్రం లేదు. మీ మొహాలు మండ.